ఎంతమంది తల్లిదండ్రులు మీ యవ్వన బిడలను గూర్చి సంతోషంగా గుణమి చేసుకుని పడుకోగలుగుతున్నారు? అందరూ అన్న కానీ సేవకులం గనక సేవకులతో చెప్తే సేవకుల ద్వారా మన ప్రార్థనా విన్నపం ప్రభు దగ్గరికి వెళితే బాగుంటుందని చెప్పారు కనుక చెప్తున్నాను. అనేక కుటుంబాలు యవనస్తులనే కాదు ఓ 70 ఏళ్ల తల్లి కొడుకు కోసం ప్రార్థన చేయనైనా, కోడలు భక్తి కలిగింది, కొడుకు తాగుబోతాడు. ఆడికి చెట్టంత ఎదిగిన పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నారు, తాగుబోతుగా ఉన్నాడు. నేను యవనస్తులు అంటే ఓ 10-15 ఏళ్ల పిల్లలు అనుకున్నారు. మీ కుమారులను బట్టి మీ కుమార్తెలను బట్టి మీరు క్షేమంగా ఉన్నారా? ఈ రాత్రి ఏల్ బేతేల్ ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నిశ్చయముగా ఇక రాబోయే రోజుల్లో నీ సంతతి యెహోవా వలన ఉపదేశము నందుదురుగాక. దేవుడు యాకోబును ప్రేమించాడు గనక యాకోబుకు స్పష్టంగా చెప్తున్నాడు, నీ సంతతి. అది ఏ వయసులో ఉన్న పిల్లలైనా సరే, ఏ వయసులో ఉన్న కుమార్తె అయినా సరే, గతంలో తల్లిదండ్రులకి బాధకరమైన పిల్లలైనా సరే, ఇది మొదలుకొని నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఏ పిల్లలైతే మెడ వంగని ప్రజలుగా ఉన్నారో వాళ్ళందరూ దేవుని చేత ఉపదేశమునందున వారై నా దేవుని సన్నిధిలో స్థిరపరచబడుదురుగాక.